వేరే లెవెల్ రైస్ దాల్చా రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజు మనం బగారా రైస్ విత్ దాల్చా విత్ లెగ్ పీస్ రోస్ట్ అయితే మనం చేసుకుంటున్నామండి. స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని కంటిన్యూగా చూడండి, ఓకేనా? ఈ ఫస్ట్ మనం కుక్కర్ అయితే తీసేసుకోవాలండి. నేనైతే మసూర్ దాల్ అయితే నేను తీసుకుంటున్నాను టేస్ట్ కోసం. మనం ఇంకా బాగుంటుంది కూడా ఈ పప్పు చేసుకుంటే. ఈ పప్పుతో మనం పప్పు చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అందుకే ఇదే నేను ప్రిఫర్ చేశాను. ఇప్పుడు ఈ మసూర్ దాన్ని బాగా వాష్ చేసేసుకుందాం. వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా హాఫ్ అన్ అవర్ అయితే మనం నానబెట్టేసుకుందాం. దాని తర్వాత ఒక చిన్న సొరకాయ అయితే నేను తీసుకున్నానండి. సొరకాయ అయితే మనకి బాగుంటుంది కాబట్టి మనం తీసుకున్నాను. వాష్ చేసి తీసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ముందు కొంచెం వెనక కొంచెం కట్ చేసేసుకోవాలి. మొదలు ఉంటాయి కదా, అది కట్ చేసేసుకుంటే బాగా అంటే మనం పీల్ తీసుకోవడానికి అయితే బాగుంటుందని కాబట్టి అలా అయితే నేను కట్ చేసుకున్నాను. దాని తర్వాత హాఫ్ కట్ చేశాను. ఇలా హాఫ్ లాగా కట్ చేసుకుంటే, రెండు భాగాల్లాగా మనం కట్ చేసుకుంటే మనం తొక్క తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అందుకే ఇలా కట్ చేసుకొని తొక్క అయితే మనం తీసేసుకోవాలి. ఇప్పుడు నేను అయితే పీల్ తీసేసి వాష్ అయితే చేసేసానండి. ఇప్పుడు దీన్ని స్మాల్ కట్ చేసుకుందాము, ముక్కల్లాగా కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేయడం వల్ల మనకి తొందరగా ఈజీగా బాయిల్ అవ్వడానికి అయితే మనకి బాగుంటుంది అనమాట. ఇప్పుడు కట్ చేసిన వెంటనే ఫ్రెష్ వాటర్లో వేసుకుంటే మనకి సొరకాయ అనేది ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అనమాట, బయట పెట్టకూడదు. ఇప్పుడు రైస్ అయితే నేను తీసుకున్నాను. 1.5 గ్లాస్ రైస్ అయితే నేను తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మనం రైస్ అయితే వాష్ చేసేసుకుందాం. మనం బగారా రైస్ వండక ముందే మనం రైస్ మొత్తం వాష్ చేసి పెట్టుకోవడం మంచిది. రైస్ అయితే నేను వాష్ చేసేసానండి. ఇలా హాఫ్ అన్ అవర్ బియ్యాన్ని కూడా నానబెట్టేసుకుందాం. అప్పుడే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇప్పుడు రైస్ కూడా మనం వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు చికెన్ అయితే తీసుకున్నానండి. నేనైతే 4 లెగ్ పీస్ అయితే తీసేసుకున్నాను. దీనికి హాఫ్ అన్ అవర్ ముందే మనం చికెన్ కూడా మనం మ్యారినేట్ చేసేసుకోవాలి కాబట్టి 4 లెగ్ పీస్ అయితే తీసేసుకున్నాను. దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను యాడ్ చేశాను. హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. దాని తర్వాత కొంచెం చిటికేడు పసుపు అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. మనం మసాలాలు మొత్తము ఎంత అంటే ముందుగా కలిపెట్టేసుకుంటామో చికెన్ లెగ్ పీస్ అనేది అంత టేస్టీగా వస్తుందన్నమాట. అందుకే నేను ముందుగానే 1 అవర్ బిఫోర్ నేనైతే కలిపెట్టేసుకుంటాను. ఇప్పుడైతే నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా కూడా మనం యాడ్ చేసేసుకొని అండ్ గరం మసాలా అన్ని మసాలాస్ మనం యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే నేను బాగా కలుపుతున్నాను. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్ వేసేసారు కదా. ఫస్ట్ కొంచెం మొత్తం పొడులు మొత్తము కలిపేలాగా ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత హాఫ్ లెమన్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ లెమన్ మొత్తం యాడ్ చేసేసిన తర్వాత ఇది కూడా కలిపి పెట్టేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. ముక్కకి బాగా తగులుతుంది మసాలా మొత్తము. ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకోవాలి. అంటే ఎక్కువ ఆయిల్ కాదండి, హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తము జాయింట్స్ కి బాగా కలిపేలాగా తగిలేలాగా మనం ఇవన్నీ మసాలా అన్నిటిని చికెన్ కి బాగా తగిలేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల అంటే మనం వేసిన మొత్తం పౌడర్లన్నీ లెమన్ జ్యూస్ కానీ ఆయిల్ కానీ చికెన్ పీస్ కి బాగా తగులుతుందన్నమాట. అలా మనకి తగిలితేనే మనకి ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. ఇలా మనం చేసుకునే గంట ముందే మనం ఇలా మొత్తం కలిపి పెట్టేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కలపడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ మొత్తం మిశ్రమాన్ని నేను ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక కడిగి పెట్టాం కదా దాల్ని,
ఆ పప్పుని ఇప్పుడు కుక్కర్లో అయితే పెట్టేసుకుందాము. ఓకేనా, కొంచెం చిటికెడు పసుపు వేసి మనం పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి, స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఓకేనా, కుక్కర్ తగిలిచ్చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. దాని తర్వాత మనకి బగారా రైస్కి అండ్ దాల్చాకి మనం ఆనియన్స్ అండ్ టమోటోస్ అండ్ గ్రీన్ మిర్చి అయితే మనం కట్ చేసుకుందామండి. ఫస్ట్ ఆనియన్స్ అండ్ టమోటోస్ని మనం వాష్ చేసుకొని తొక్క తీసేసుకుందాం. ఆనియన్స్కి అయితే నేను పీల్ తీసేసాను. ఇప్పుడు మనం కొంచెం సన్నగా మనం కట్ చేసేసుకుందాం ఆనియన్స్ని. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఎంత సన్నగా కట్ చేసుకుంటామో అంత బాగా వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇలా మనం ఆనియన్స్ అయితే తీసుకున్నాం కదా, అన్ని ఆనియన్స్ ఇలాగే కట్ చేసేసుకుందాం. ఆనియన్స్ అయితే నేను కట్ చేశానండి. ఇప్పుడు టమోటోస్ ని మనం కట్ చేసేసుకుందాం. టమోటో అండ్ ఆనియన్స్ అయితే నేను కట్ చేసేసానండి. ఇలా చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. మనం ఇందాక సొరకాయని బాగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఒక విజిల్ కి మనం కుక్కర్ లో పెట్టేసుకుందాము. పప్పు అయితే ఉడికిపోయిన తర్వాత ఇలా చేసుకోవాలి. ఫస్ట్ దాల్చా అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని, తిరగమాతలన్నీ దీనికి వేయకూడదండి. దాంట్లో బిర్యానీకి మనం వేసుకుంటాం కదా, అలా తిరగమాత అనేది వేసుకోవాలి. ఏం లేదు, 2 లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు, ఒక ఇలాచి, కొంచెం చెక్క వేసుకొని మనం వేయించుకోవాలి. దాని తర్వాత మనం ఇందాక ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ ని కూడా మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఆనియన్స్ అయితే మనం వేసేసిన తర్వాత దాంతో పాటే మనం ఇందాక కట్ చేసుకున్న గ్రీన్ మిర్చి అనేది కూడా మనం యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంతో పాటు బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం దోరగా వచ్చేంత వరకు మనం దీన్ని కలిపేసుకుందాం. ఆనియన్స్ అండ్ మిర్చిని మనం బాగా మిక్స్ చేసేసుకొని దోరగా రావాలండి. దోరగా వస్తేనే మనకు చాలా బాగుంటుంది అనమాట. అలా దోరగా వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ మనకి దోరగా రావడానికి కొంచెం 2 మినిట్స్ అయితే పడుతుంది. అందుకనే నేను కవర్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం 1 నిమిషం అయిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం యాడ్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఆనియన్స్ వేగిన వెంటనే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 నిమిషం ఫ్రై అవ్వనిద్దాం. దాని తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమోటోస్ ని కూడా మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మనకి టమోటోస్ అనేది ఇంకా కొంచెం జ్యూసీగా వస్తుంది. ఈ టమోటో ముక్కలు కూడా కొంచెం మెత్తబడేంత వరకు మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు టమాటో ముక్కలు అయితే కొంచెం వేగిపోయాయండి. ఇప్పుడు కొంచెం పసుపు మనం వేసేసుకొని అండ్ కారం కూడా ఇప్పుడే వేసేసుకుందాము. కారం దీంట్లో ఎక్కువ పట్టదండి, అందుకే కొంచెం కారం మాత్రమే మనం యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 1/2 స్పూనే నేను యాడ్ చేశాను, ఫుల్ స్పూన్ వేయకూడదు, ఎందుకంటే ఎక్కువ పట్టదనుకో దీనికి. ఇప్పుడు కారం, పసుపు, ఈ టమోటోస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. అంటే కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఇందాక బాయిల్ చేసుకున్న సొరకాయ ముక్కలను అయితే మనం ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసేసుకుంటే కొంచెం అంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం దీంట్లో కొంచెం ఫ్రై చేసుకున్నట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో మనం సొరకాయ ముక్కలను యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకొని చిన్నగా మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే సొరకాయని మనం ముక్కలు అవ్వనివ్వకుండా చూడాలి. అలాగని పెద్ద ముక్కలుగానే ఉండాలి. అప్పుడే మనకి దాల్చా అనేది చాలా సూపర్ టేస్టీగా వస్తుంది అన్నమాట. మనకి దాల్చాలో సొరకాయ ముక్కలు బాగా కనిపించాలి, అందుకే మనం దీనికి మ్యాష్ చేయకూడదు. మ్యాష్ చేయకుండానే మనం దీన్ని ఉడికించుకోవాలి.
ఇలా ఉడికిన తర్వాత 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఇప్పుడే మనకి అంటే ఆల్రెడీ మనం ఉప్పు ఉండి ఉంటాం కదా, మనం ఉప్పు కూడా మనం ఇక్కడే చెక్ చేసేసుకోవాలి. ఒకవేళ ఉప్పు తక్కువ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే 5 నిమిషాలు ఈ సొరకాయ ముక్కలు బాగా కొంచెం ఉడకాలి కాబట్టి మనం కవర్ చేసేసుకుందాం మూత పెట్టేసి. ఇప్పుడు సొరకాయ ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు చింతపండు పులుసు అయితే మనం వేసేసుకుందాం. చింతపండు పులుసు అయితే నేను యాడ్ చేసేసానండి. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు కూడా మనకి ఉడకాలి కాబట్టి మూత పెట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా మనం 5 నిమిషాలు అయితే మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. సొరకాయ ముక్కలు అంత మెత్తగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి చెక్ చేసుకుందామండి బాగా ఉడికిందో లేదో. ఇప్పుడు పర్ఫెక్ట్ గా అయితే మనకి కర్రీ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇందాక మనం పప్పు చేసాం కదా ఉడకబెట్టుకొని, ఆ పప్పు అయితే మనం యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడే వాటర్ అయితే మనం యాడ్ చేయకూడదు. ఫస్ట్ ఈ పప్పుని బాగా కలపాలి. కలిపితేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. ఇలా 1 నిమిషం ఉడికించిన తర్వాత మనం హాట్ వాటర్ ని మనం యాడ్ చేసేసుకోవాలి. ఇలా మామూలుగా మనం నార్మల్ వాటర్ అయితే మనం ఎక్కువ శాతం యూజ్ చేస్తూ ఉంటాము. బట్ హాట్ వాటర్ యూజ్ చేయడం వల్ల టేస్ట్ అనేది పెరిగేది కానీ తగ్గేది అనేది ఏమి ఉండదండి. మ్యాక్సిమం హాట్ వాటర్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. అయిపోయిన తర్వాత నేనైతే కొత్తిమీర అయితే ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే దాల్చా అయితే రెడీ అయిపోయింది. నాకు సాల్ట్ అయితే కొంచెం సరిపోలేదు, అందుకే నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడే మనం యాడ్ చేసుకోవడం వల్ల ఏమైనా ఇలా పర్ఫెక్ట్ గా అయితే మనం దాల్చా అయితే రెడీ అయిపోయిందండి. ఇలా బగారా రైస్ లో కానీ జీరా రైస్ లో కానీ ఇలా ఈ విధంగా మనం చేసుకొని సైడ్ డిష్ గా మనం యూజ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. పర్ఫెక్ట్ దాల్చా అయితే రెడీ. ఇప్పుడైతే బగారా రైస్ అయితే మనం ప్రిపరేషన్ చేసేసుకుందాం. ముందుగా ప్యాన్ అయితే తీసేసుకోవాలండి. దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి 2 లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం బిర్యానీ ఆకు అయితే మనం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఆనియన్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మొత్తము గోల్డెన్ కలర్ లోనే రావాలండి ఆనియన్స్. అలా వేగేంత వరకు మనం కలుపుతా మనం ఆనియన్స్ ని ఇలా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ లో వచ్చేసిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మనం యాడ్ చేసేసుకుందాం. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తము బాగా నూనెలో వేగించే వరకు మనం కలిపేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ అయితే చేసేసుకుందామండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కొంచెం దోరగా వేగిపోవాలి. అప్పుడే మనకి బగారా రైస్ అనేది చాలా టేస్ట్ వస్తుంది. పచ్చివాసన పోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని అయితే మనం యాడ్ చేసేసుకుందాం. ఇలా ఈ టమాటోస్ని కూడా మనం కొంచెం కలిపేసుకుందాం. కొంచెం మెత్తబడాలండి, అందుకే బాగా కొంచెం కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా మనకి టమోటాస్ అనేవి కుక్ అయితే అవ్వాలండి. ఇంకొంచెం ఉడికించుకోవాలి. ఇది ఇంకొంచెం సాఫ్ట్గా అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు సాఫ్ట్ అయితే అయిపోయాయండి, బాగా సాఫ్ట్ అయిపోయాయి. ఒకసారి కలిపేసుకొని కొంచెం బాగా కలిపేసుకొని మసాలా మొత్తం తగిలేలాగా మనం కలిపేసుకొని
ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. కొంచెం హాఫ్ టీ స్పూన్ కారం అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. దీనికి కూడా ఎక్కువ అయితే కారం అయితే మనం యూజ్ చేయకూడదు. కొంచెం ధనియాల పొడి అయితే మనం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గరం మసాలా అయితే మనం యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు అన్ని మసాలాలు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మసాలా అన్ని బాగా నూనెలో కొంచెం ఫ్రై అయినట్టు మనం కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక ఎసురుకి నీళ్ళైతే మనం యాడ్ చేసేసుకున్నామండి. నేనైతే 1.5 గ్లాస్ అయితే నేను రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ నీళ్ళు అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. అలా నేను 3 గ్లాసుల నీళ్ళు అయితే నాకు పట్టయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఎసరు వచ్చిందో లేదో. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా రావాలన్నమాట. ఇలా వస్తేనే మనకి బగారా రైస్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా బాయిల్ అవుతుంది చూసారా, అలా రావాలి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే మనం యాడ్ చేసేసుకుందాం. చిన్నగా వేయాలండి, నీళ్లు లేకుండా అయితే మనం వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఒకవేళ నీళ్లు మనం బియ్యం వేసేటప్పుడు యాడ్ చేసినట్లయితే మనకి రైస్ అనేది చెడిపోయే అవకాశం అయితే ఉంది. అంటే బాగా సాఫ్ట్గా వచ్చేసింది అనమాట. అలా రాకుండా ఉండాలంటే మనం నీళ్ళు కొంచెం కూడా రాకుండా అయితే మనం బాగా తీసేసుకోవాలి నీళ్లు బియ్యంలో నుంచి. ఇలా రైస్ మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా అయితే మనం కలిపేసుకోవాలండి. ఇలా కలపడం వల్ల మనకి మసాలా మొత్తము బియ్యం మొత్తానికి తగులుతుంది. ఇప్పుడు మనం క్లోజ్ చేసేసుకుందాం. ఈ విధంగా 10 నిమిషాలు ఉడకాలండి. 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. అసలు ఇలా కుక్ అవుతేనే మనకి బగారా రైస్ అనేది బాగా పర్ఫెక్ట్ గా వచ్చేసినట్టు. ఇలా కుక్ అయ్యే టైంలోనే మనం కొత్తిమీర మనం వాష్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర అయితే మనం యాడ్ చేసేసుకుందాం. ఇలా ఇంకా 5 నిమిషాలు అయితే బాగా కొంచెం కుక్ అవ్వాలి. చూసారా, నేనైతే కొంచెం కలర్ఫుల్ గా ఉండాలని కొంచెం ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేశాను. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఈ పక్క కొలతలతో మీరు కూడా మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వేడిగా చికెన్ కుర్మాలో కూడా బాగుంటుంది, ఆలు కుర్మాలో కూడా బాగుంటుంది. ఈజీగా అయిపోతుంది అనమాట. తొందరగా అయిపోవడానికి అయితే బగారా రైస్ అయితే ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా, పర్ఫెక్ట్ గా కుదురుతుంది. మొత్తాన్ని కలిపేసుకోవాలండి. కొంచెం లైట్ గా కొంచెం నెమ్మదిగా కలపాలండి. లేకపోతే రైస్ అనేది ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఉన్నాయి. అందుకే మనం చూసుకుంటూ మనం కలిపేసుకోవాలి, నెమ్మదిగా కలపాలి. ఇలా కలిపేసుకొని 2 మినిట్స్ అయితే మనం పొయ్యి మీద అలాగే ఉంచాలండి, పక్కకు తీయకూడదు. పర్ఫెక్ట్ గా అయితే ఇలా రెడీ చేసుకుంటే సూపర్ అంటూ ఉంటుంది. ఈ విధంగా ఒకసారి కలిపేసిన తర్వాత కవర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఎలా ఉందో రైస్ అనేది. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిందో. బగారా అయితే రెడీ. ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న లెగ్ పీస్ రోస్ట్ అయితే మనం ప్రిపేర్ చేయబోతున్నాము. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే హీట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా మ్యాగ్నేట్ కోసం, అది బయటకు తీసేసి ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలపడం వల్ల ఇలా కలిపిన ముక్కల్ని మనం ఆయిల్ అయితే మనం వేసేసుకుందాం. చూసారా, ఇలా వేసుకోవాలండి. ఒక సైడ్ కి కాలిన తర్వాతే మనం రెండో సైడ్ కి మనం తిప్పుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు మనం కలపకూడదండి. కలిపితే మసాలా మొత్తము నూనెలో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా 50% మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత బయటికి తీసేసుకోవాలి.
ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకోవడానికి 50% కుక్ చేసుకున్న తర్వాతే మనం బయటికి తీసుకోవాలి. అంతా పచ్చిగా అవ్వకుండా ఉండాలి, అంతా రోస్ట్ కూడా అవ్వకూడదు. 50% మాత్రమే మనం ఇలా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా ఫుల్ ఫ్లేమ్ లో అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ట్రిప్ అయితే ఇప్పుడు ఒక ట్రిప్ మొత్తం అయిపోయిన తర్వాత సెకండ్ ట్రిప్ అయితే నేను యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్లో ఫ్లేమ్ లోనే మనం చేసేసుకోవాలి. రోస్ట్ అయితే రెడీ. వారికి చెప్పేశారు వడ్డిచ్చేసేయని చెప్పేసి, నాకు కూడా అందుకే వడ్డిచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉండో చెప్పాలి అన్నమాట. మా వారికి ఎగ్జామ్ లాగా ఉంది. తిని చెప్తాను ఎలా ఉందో టేస్ట్ అయితే. ఎలా ఉంది చెప్పు. బా నిజంగా సూపర్ గా ఉంది. నిజంగానా? బాగుంది. నిజంగానే తింటున్నాను. సూపర్ అంటే సూపర్ ఉంది. నిజంగానే బాగుంది. మొత్తం నువ్వే తినేయకపోతే నాకు ముద్ద తినిపించచ్చు కదా. తినిపిస్తానులే ఉండు. ఇద్దో నువ్వు ఆదివారమే కదా దొరికేది నాకు. లేకపోతే ఉదయం వెళ్తావు, సాయంత్రం వస్తావు. సాయంత్రమే వస్తావు నువ్వు. ఇంకా ఉప్పు కారం సరిపోయిందా? సూపర్. ఇప్పుడు చేసింది వేరే విధానం. లెక్కేది లాస్ట్ వీక్ చేసింది వేరే విధానం. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ అనేది మాకు అందించండి. బాయ్ బాయ్.